బాగా పుల్లగా ఉన్న మజ్జిగలో ఇలా చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని చాలామంది ఇంగువ నూనె అని కాచుకుంటారండి కూరల్లో వాటిల్లో వేసుకోవడానికి. అంటే ఇంగువ వేసి నూనె కాచుకుంటారనమాట. ఇలా ఎండుమిర్చి ఆ నూనెలో వేసి వేయించుకుంటారు. ఆ ఎండుమిర్చిని అలా వేయించుకున్న ఎండుమిర్చిని ఈ పుల్లగా ఉన్న మజ్జిగలో ఇలా చిదిమి వేసుకుంటే ఈ మజ్జిగ గాని మనం అన్నంలో కలుపుకున్నా లేదా తాగినా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంక పోపు ఏమీ పెట్టనవసరం లేదనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయలేకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా బావుంటుంది కూడాను. ఈ మజ్జిగ కాంబినేషన్ ఎందులోకి బావుంటుందంటే పెసరపప్పు, కొబ్బరికాయ వేసుకున్న కూరలోకైతే ఈ కాంబినేషన్ బావుంటుందండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.